రైట్ పిల్లలు, ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.5 ఒకటి ఆగింది కదా ఫస్ట్ చాప్టర్లో, ఆ వీడియో చేస్తున్నాం. 1.1, 1.2 ఒక వీడియో ఉంది, 1.3, 1.4 ఒక వీడియో ఉంది. అండ్ ఇంట్రడక్షన్ మొత్తం కూడా ఈ చాప్టర్ రియల్ నెంబర్స్ వాస్తు సంఖ్యల ఇంట్రడక్షన్ అంతా కూడా ఒక వీడియోలో పెట్టడం జరిగింది. ఇది ఎక్సర్సైజ్ అనేది ఇది సపరేట్ అన్నట్టు. లాగరిథమ్స్ టాపిక్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. ఇది ఒక సపరేట్ టాపిక్ని ఈ వాస్తు సంఖ్యలో 10th క్లాస్లో పెట్టడం జరిగింది అన్నట్టు. ఓకేనా? ఎందుకు పెట్టారు సార్ మరి ఈ చాప్టర్ అంటే, మీరు ఇంటర్మీడియట్ పోయిన తర్వాత కెమిస్ట్రీ కానీ, కెమిస్ట్రీలో లవణాలు ఉంటుందండి, లవణాలు క్షారాలు, ఆ చాప్టర్లో పిహెచ్ వాల్యూ, వాటర్ నీరు యొక్క పిహెచ్ ఎంత, లేకపోతే ఆమ్లం యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంది, వీటి యొక్క పిహెచ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి లాగరిథమ్స్ యూజ్ చేస్తారన్నట్టు. తర్వాత మీరు టెక్స్ట్ బుక్లో లాగరిథమ్స్ కింద మొత్తం కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అదంతా చదువుకుంటే దేని గురించి ఇంట్రడక్షన్ అనేది చాప్టర్ ఇక్కడ చాప్టర్లో ఈ భాగంగా పెట్టారో తెలుస్తుంది. సో రెండోది, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడానికి ముందు దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను ఇంట్రడక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసుకొని రండి. లాస్ట్లో ఉంటుంది ఇంట్రడక్షన్ అంతా కూడా, ఈ టాపిక్ సంబంధించిన ఇంట్రడక్షన్. ఓకే, రైట్. అయితే లాగరిథమ్ డెఫినేషన్ మనం ఒకసారి చూద్దాం. మనం లాగరిథమ్స్, కామన్ లాగరిథమ్ బేస్ అంటే మనం మామూలుగా లాగరిథమ్ log n టు ది బేస్ a అంటే దీన్ని చదివే విధానం log n టు ది బేస్ a. ఈ బేస్ a అనేది ఎప్పుడు కూడా మనకి 0 ఉండకూడదు. నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, 0 కన్నా ఎక్కువ ఉండాలా, అండ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఇంకా మోరవర్ ఏంటంటే ఇక్కడ బేస్ ఏదైనా తీసుకోవచ్చు. కామన్గా తీసుకునే బేస్ ఏంటంటే 10 అనేది తీసుకుంటారు కామన్గా. ఓకేనా? నెక్స్ట్ ఈ అని కూడా రాస్తారు, ఈ బేస్ ఈ అని కూడా రాస్తారు. ఓకే, ఇది కామన్ అంటే ఎప్పుడైనా జనరల్గా 10 ఉండొచ్చు, లేకపోతే ఈ అని ఉండొచ్చు బేస్. అయితే లాగరిథమ్ యొక్క డెఫినేషన్ నిర్వచనం చెప్పేటప్పుడు ఏ పవర్ x ఈజ్ ఈక్వల్ టు n, ఏ పవర్ x ఈజ్ ఈక్వల్ టు n అయితే log n టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు x, log n టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు x. దీన్ని సమర్గమాన రూపం, లాగరిథమిక్ ఫామ్ అంటాం దీన్ని. ఇదేమో ఎక్స్పోనెంట్ ఫామ్, అందుకని ఎక్స్పోనెంట్ లాస్ అని చెప్పడం జరిగింది, ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్ చెప్పడం జరిగింది అన్నట్టు. ఎక్స్పోనెంట్ ఫామ్ ఉంటే దానికి లాగరిథమ్ ఫామ్ రాయొచ్చు, లాగరిథమ్ ఫామ్లో ఉంటే ఎక్స్పోనెంట్ రాయొచ్చు. మరి ఇక్కడ ఏ కామ ఎన్లో ఏ ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువ ఉండాలి, మరి ఏ 1 కాకూడదు. ఓకేనా? n గ్రేటర్ దాన్ 0, n గ్రేటర్ దాన్ 0 అంటే n అనేది మామూలుగా న్యాచురల్ నెంబర్ అనేది ఒక న్యాచురల్ నెంబర్. n అనే నెంబర్ అంటే నెంబర్ 0 ఉండకూడదు. 1, 2, 3, 4, 5 అట్లా ఎబో అనేది వచ్చినట్టు. మరియు ఏ కామ n బిలాంగ్స్ టు r, ఏ కామ n బిలాంగ్స్ టు r. r మీన్స్ రియల్ నెంబర్స్, రియల్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ ఏ పవర్ x is equal to n, then log n to the base a is equal to x. a greater than 0, a is not equal to 1, n greater than 0, and a comma n belongs to r. These are the conditions for logarithm. ఇప్పుడు మనకి ఈ ఫామ్ లో ఉంటేనేమో లాగరిథమ్ ఫామ్ రాయాలి, ఒకవేళ లాగరిథమ్ ఫామ్ లో ఉంటేనేమో ఈ ఫామ్ రాయాలి. ఓకేనా? దీస్ ఆర్ ద టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. బెస్ట్ ఇక్కడ చూడండి, 7 is equal to 2 power x. 2 power x ఇందులో లాగరిథమ్ కనపడుతుందా మీకు? నో. సో ఇట్ ఈస్ ఎక్స్పోనెంట్ ఫామ్, వీ కెన్ ఎక్స్ప్రెస్ యాజ్ ఏ లాగరిథమిక్ ఫామ్. ఓకే, మనం దేనిలోకి మార్చాలా? లాగరిథమిక్ ఫామ్లోకి మార్చాలి. ఇది చూడండి, log 32 to the base 2 is equal to x, log 625 to the base 5 is equal to y. ఇక్కడ లాగరిథమిక్ ఫామ్ ఉంది, దీన్ని ఏం మార్చమంటే ఎక్స్పోనెంట్ ఫామ్గా మార్చండి, ఘాత రూపంలోకి మార్చండి అని అన్నారు. సో రెండు చెప్పి మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకే, సో 7 is equal to 2 power x కదా, మామూలు జనరల్గా మీరు కంపేర్ చేయండి. n is equal to a power x, n is equal to a power x లాగా ఉంది కదా మనకి. ఓకేనా? n అంటే ఎంత? 7, n అంటే ఎంత? 7, a అంటే ఎంత? 2, a వాల్యూ 2, అండ్ x వాల్యూ x. x is equal to ఎంత ఉంది? x. మనకు మరి n is equal to a power x అయితే, n is equal to a power x అయితే our logarithmic form is log n to the base a is equal to x. లాగరిథమిక్ ఫామ్ ఇది ఎక్స్పోనెంట్ ఫామ్. ఎక్స్పోనెంట్ ఫామ్ ఇస్తే మనకి లాగరిథమిక్ ఫామ్ చెప్పాము. సో log n వాల్యూ ఎంత ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు మనకి n వాల్యూ 7,
టు ద బేస్ ఏ వాల్యూ ఎంత ఉంది 2 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఎంత x అంటే x ఉంది. సో ఇట్లా లాగరిథమిక్ ఫార్ములాకి మార్చవచ్చు. ఓకేనా? లేదు 5 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 10 అన్న ఇట్లా కూడా రాసుకోవచ్చు. 5 పవర్ b ఈజ్ ఈక్వల్ టు 10 అంటే a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n. దెన్ మనకు లాగరిథమిక్ ఫార్మ్ ఏమవుతుంది log n టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు x. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు రైట్ ద a వాల్యూ x వాల్యూ n వాల్యూ. సో a ఈజ్ ఈక్వల్ టు ఏమో 5 ఉంది, కంపేర్ చేయండి n వాల్యూ ఏమో 10 ఉంది, x వాల్యూ ఏమో 3 ఉంది. x ఈజ్ ఈక్వల్ టు b, n ఈజ్ ఈక్వల్ టు 10. సో log n అంటే ఎంత 10, a వాల్యూ 5 ఈజ్ ఈక్వల్ టు x అంటే ఎంత b. సో ఈ విధంగా ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉన్నదాన్ని లాగరిథమిక్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు లాగరిథమిక్ ఫామ్లో ఉంది మనం ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మార్చాలి. ఓకేనా? సో చూడండి దీన్ని 2 టైప్స్గా చేయొచ్చు. ఓకే, ఫార్ములా బేస్ చేద్దాం. ఫస్ట్ మనం log n టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు x. log n టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు x ఫామ్లో ఉంది, మనం దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మార్చాలి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు a పవర్ x ఈజ్ ఈక్వల్ టు n. దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ n వాల్యూ ఎంత ఉంది 32, n వాల్యూ 32, a ప్లేస్లో ఏముంది 2, a ప్లేస్లో 2, x ప్లేస్లో x ఉంది. సో దీన్ని మీరు చేయండి ఎక్స్పోనెంట్ ఫార్ములా మార్చడం. a వాల్యూ 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు n 32. ఓకేనా? ఇది ఎక్స్పోనెంట్ ఫార్ములాకి రాయమంటేనే ఇలా రాయాలి. ఒకవేళ x వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమంటే దీని నుంచి x వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది. ఓకేనా? ఆ మోడల్ కూడా చెప్తున్నాను. ఫైండ్ x అని ఉంటే మాత్రం ఫైండ్ x అనే మోడల్ ఇస్తే ఇది ఓన్లీ లాగరిథమిక్ ఫామ్ ఇస్తే ఎక్స్పోనెంట్ ఫామ్ వరకే. ఇప్పుడు మనకి ఫైండ్ x అని కనుక ఇస్తే x విలువను కూడా కనుగొనండి అని అంటే చూడండి 2 పవర్ x ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది మనకి 32 వచ్చింది. 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 32 ఏం రాసుకొచ్చుకున్నాం 2 పవర్ 5. ఎప్పుడైనా సరే లాగరిథమిక్లో మీకు పెద్ద నెంబర్ ఏదైతే వస్తుందో దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రావాలి మీకు ప్రొడక్ట్. సో 2 16 32, 2 8 16, 2 4 2 2 2 1 ఎన్ని 2s వచ్చింది చూడండి 5. కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం 2 పవర్ 5. ఇయర్ బేసెస్ ఆర్ ఈక్వల్, భూములు సమానంగా ఉన్నాయి, ఘాతాంకాలు కూడా సమానం అయితే మరి x ఈజ్ ఈక్వల్ టు ఎంత 5, x ఈజ్ ఈక్వల్ టు 5. సిమిలర్లీ యూ కెన్ డు దిస్ ప్రాబ్లమ్. ఓకే, ఇది హోంవర్క్ ఇస్తాను, యూ కెన్ ట్రై హోంవర్క్. మామూలుగా అయితే మీకు వేరే మెథడ్లో కూడా చెప్పొచ్చు, వేరే మెథడ్ కూడా చెప్తాను. ఒకసారి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నా. y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు మామూలుగా ఈ లాగరిథమిక్ ఫామ్లో ఉంది ఈ ఫామ్ రాయడం ఈజీనే, కానీ దీనికి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ y వాల్యూ. ఓకేనా? సో లాగ్ అంటే లాగరిథమిక్ అలానే వచ్చి కూడా మనం x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ లాగ్ 625 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు y. విచ్ ఈస్ ద లార్జెస్ట్, పెద్ద నెంబర్ ఏముంది ఇందులో, బిగ్గెస్ట్ నెంబర్ 625. సో యూ హ్యావ్ రైట్ 625 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 5 టేబుల్. సో 5 1 5, 1 ఉన్నది, 5 2 5 5 నెక్స్ట్ 5 2 5 5 నెక్స్ట్ 5 5 నెక్స్ట్ 5 1. ఓకేనా? 5 125, 5 25, 5 5 5 1. ఇప్పుడు 625 ఏం రాయొచ్చు 5 పవర్ 4. సో log 5 పవర్ 4 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు y. ఎప్పుడైనా సరే మీకు లాగరిథమ్స్లో పవర్లో కనుక వాల్యూ ఉంటే అది ఎప్పుడు కూడా ముందుకు వస్తుంది అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది 4 log 5 బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత y. మీ అందరికీ తెలుసు log 5 బేస్ 5 ఒకటేమో log a పవర్ m, log a పవర్ m టు ది బేస్ a ఇలా ఉందనుకోండి, పవర్ ఎప్పుడు ముందుకు వస్తుంది. ఏమైతే m log a బేస్ a. రెండోది ఫార్ములా ఏమి మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు log a బేస్ a రెండు సేమ్ ఉంటే దాని వాల్యూ ఎంత 1. సో ప్రాపర్టీస్ నుంచి m 1 m. అట్లనే మనకి log 5 బేస్ 5 ఎంత 1, 4 4 4. సో y ఈజ్ కూడా ఎంత వచ్చింది మనకు 4. అంటే అదే లాగరిథం నుంచి కూడా చేయొచ్చు, లేదా లాగరిథం నుంచి ఎక్స్పోనెంట్ ఫామ్ మార్చి ఆ ఎక్స్పోనెంట్ నుంచి కూడా మనం x వాల్యూ అనేది రావచ్చు. 2 మెథడ్స్లో ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద లాగరిథం మెయిన్ డెఫినేషన్. అండ్ లాగరిథం ఫామ్ ఇస్తేనేమో ఎక్స్పోనెంట్ ఫామ్ రాయడం, ఎక్స్పోనెంట్ ఫామ్ ఇస్తేనేమో లాగరిథం ఫామ్ రాయడం. ఇది 1 మార్క్కి 2 మార్క్స్కి
నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు చాలాసార్లు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నా ఎక్సర్సైజ్ 1.5 ఓకేనా. ఎక్సర్సైజ్ 1.5లో అభ్యాసం 1.5లో ఉన్న లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం ఓకేనా. సో ఫైండ్ ద వాల్యూస్. ఫస్ట్ బిట్ క్రింది వాటి విలువలను కనుగొనండి. ఇగో ఇలా ఉంటుంది బాబు. log 5 to the base 25, log 3 to the base 81, log 1/16 base 2, log 1 base 7 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. మీకు చెప్పాను ముందే, ఇంట్రడక్షన్లో ఫార్ములా చెప్పాను. డైరెక్ట్ ఇక్కడ ఫార్ములా రాసి దాన్ని అప్లై చేసి చూపెడతాను ఓకే. సో log 5 to the base 25 ఉంది కదా, మీకు ముందే చెప్పాను. ఈ లాగర్థ్యంలో సమర్థమానాలలో ఏది పెద్ద నెంబర్ ఉందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెద్ద నెంబర్ని టార్గెట్ చేయాలి. రాయలేనంత వరకు దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ టైమ్స్ వరకు రాసుకుంటూ అవ్వాలి ఓకేనా. సో ఫస్ట్ log 5 ఇటు 5 1 జా 5, ఇటు 5 ఏం మార్చలేం కదా, అందుకే 5 రాసేసాను. కానీ 25 రాయొచ్చు చూడండి. 25 ఏమని రాయొచ్చు? 5 5 రా 25, 5 5 జా 25, 5 1 జా 5 ఏమని రాయొచ్చు? 5 into 5 ఎంత అవుతుంది? 5 స్క్వేర్. కాబట్టి ఏం రాయొచ్చు మనం? 5 స్క్వేర్. ఇక్కడ 5 పవర్ ఎంత ఉంది? 1. 5 పవర్ 1. సో మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే log a పవర్ m టు ద బేస్ b పవర్ n కనుక ఉంటే కనుక ఈ పవర్ ఏమో ముందుకు వస్తుంది, ఈ పవర్ ఏమో దానికి బై అవుతుంది. అంటే ఈ రూపంలో m/n log a టు ద బేస్ b ఈ రూపంలో. పైన పవర్ కింద పవర్ ఉందనుకోండి, పై పవర్ వచ్చి మల్టిప్లై అవుతుంది, కింద పవర్ వచ్చేసి బై అవుతుంది. m/n log a బేస్ b. సిమిలర్లీ చెప్పండి 1/2 ఏమొచ్చింది? log 5 బేస్ 5. సో మీ అందరికీ తెలుసు రెండు సేమ్ ఉంటే దాని ఆన్సర్ 1. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఫార్ములా ఏంటి? log a టు ద బేస్ a ఇస్ ఈక్వల్ టు 1. log a టు ద బేస్ a ఇస్ ఈక్వల్ టు 1. కాబట్టి 1/2 ఇంటూ మన ఇంటర్ కోసం ఇంట్రెస్ట్లో 1. 1/2 1 జా 1/2. సో సింపుల్గా ఇలా చేయాలి ఓకే. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. log 3 81 అనే నెంబర్ని రాసుకోవాలి. 3 ఏమో రాయలేదు కదా మనం. 3 1 జా 3. 3 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ ఓకేనా. సో నెక్స్ట్ 3 2 జా 6, 2 ఉంది 21, 3 7 జా 21. నెక్స్ట్ 3 9 జా 27 ఓకేనా. 3 3 జా 9, 3 1 3, 3 27 81, 3 9 27, 3 3 9, 3 1 3. ఇప్పుడు 81 ఏమని రాసుకోవచ్చు? 3 ఘాతం 4, 3 ఘాతం 4. 3 ఘాతం పైన ఏమన్నా ఏమి లేకపోతే 1 ఉన్నది. సేమ్ మోడల్ చూడండి. ఇక పై ఘాతం ఉంది, కింద బేస్ కూడా ఘాతం ఉంది కాబట్టి ఇవి ముందుకు వస్తాయి. వస్తే ఏమైతే చెప్పండి మీకు? 1/, కింద ఏమైంది? బై 4. సో ఏం మిగిలింది? log 3 బేస్ 3. సిన్స్లో ఈ ఫార్ములా ఫస్ట్ సిన్స్లో ఓకేనా. నెక్స్ట్ 1/4 log 3 బేస్ 3 సేమ్ ఉన్నాయి. log 3 బేస్ 3 సేమ్ ఉన్నాయండి. ఏం రాయాలి మనం? సేమ్ ఉండే రాయాలి మనం 1. సో ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1/4 ఒకట్లా 1/4. వెరీ సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ log 1/16. 16 పవర్ ఎంత ఉంది చెప్పండి ఇక్కడ? 1. కాబట్టి దాన్ని ఏం రాసుకోవాలంటే మనం పైకి పోతే ఏమైందంటే 16 పవర్ -1 అవుతుంది. 16 పవర్ -1 బేస్ ఎంత ఉంది? 2. సో 16 ఏం రాసుకోవచ్చో చూడండి. పెద్ద నెంబర్ ఏది ఉంటే దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసేయడం అలవాటు చేసుకోండి. 2 8 16, 2 8 2 4 2 2 2 1 చూడండి ఎన్ని ఉన్నాయి? 2 4. కాబట్టి log 16 ఏనాచ్చు? 2 పవర్ 4, 4 పవర్ -1 బేస్ 2. పవర్ హోల్ పవర్ ఎప్పుడైనా సరే మల్టిప్లై అవుతాయి. మీ అందరికి తెలిసిన విషయం. ఏ పవర్ m హోల్ పవర్ n లాగా ఉందనుకోండి, ఏ పవర్ ఏమైంది? m ఇంటూ n. ఏ పవర్ m ఇంటూ n గుణించాలి. అప్పుడు log 4 పవర్ -1 ఎంత అవుతుంది? సో log 2 పవర్ 4 ఇంటూ -1 -4 బేస్ ఎంత ఉంది? 2. సో మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? log a పవర్ m ఇస్ ఈక్వల్ టు m log a. మళ్ళీ చూడండి. log a పవర్ m ఇస్ ఈక్వల్ టు ఘాతం ఉంటే ముందుకు వస్తుంది, పవర్ ఉంటే ఏమైంది? ఫ్రంట్ తీసుకురావాలి. m log a ఓకేనా. ఒకవేళ ఇలానే ఉందనుకోండి m log a లాగా ఈ పవర్ని పట్టుకోవచ్చు. అట్లా ఇది వస్తే ఇది రాసుకోవాలా, ఇది వస్తే ఇది రాసుకోవాలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే.
నెక్స్ట్ ఇక్కడ పవర్లో ఎప్పుడైతే m లాగా ఉంది కదా ఆ పవర్ని ముందు పట్టుకుంటాం. -4 log2 base 2. -4 log2 base 2 అంటే ఎంత 1. సో -4 ఒకట్లా -4 -4 ఒకట్లా -4. నెక్స్ట్ ఇది చూడగానే చెప్పొచ్చు మీకు ఆన్సర్. డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా? log1 to the base a is equal to 0. log1 ఇక్కడ 1 నుండి బేస్ ఎంతైనా ఉండనియండి, బేస్ ఈ కాదు 10 కాదు ఏ కాదు ఏదైనా ఉండనియండి, 1 నుండి ఇక్కడ బేస్ ఏది ఉన్నా కానీ దాని ఆన్సర్ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఈజ్ 0 అకార్డింగ్ టు ఫార్ములా log1 to the base a is equal to 0. ఏ ఫార్ములా ప్రకారం ఏమొచ్చిందో చూడండి, అబ్జర్వ్ చేయండి. రెండు సేమ్ ఉంటేనేమో 1 వస్తుంది, పవర్ ఉండి పైన పవర్ కింద పవర్ ఉన్నప్పుడేమో పవర్స్ ముందుకు వస్తాయి, m/n లాగే బేస్ మీద రాయొచ్చు. లేదు ఓన్లీ ఒకదానికే పవర్ ఉంది, ఆ ఒకటైనా ముందుకు వస్తుంది, m log a లాగా రాసుకోవాలి. ఓకేనా? ఓన్లీ log1 ఉన్నప్పుడు మాత్రం కింద మాత్రం 1 ఉండొద్దని ముందే చెప్పాము, డెఫినేషన్ చెప్పినాం కింద 1 ఉండొద్దని. ఓకేనా? పైన మాత్రం 1 ఉండొచ్చు, ఆ 1 ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 0. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ప్రాబ్లమ్స్. చూడండి ఒకసారి, మీరు రాసుకోవడానికి కూడా పాజ్ చేసి రాసుకోవచ్చు. మీరు అందరు కూడా పాజ్ చేసి ఇట్లా పెట్టుకొని మీరు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ కూడా రాసుకోవచ్చు. నేను రెండో ప్రాబ్లంకి సిన్సులు రాయలేదు, నాకు ప్లేస్ సరిపోదని. మీరు రెండో ప్రాబ్లంకి ఏ మెథడ్స్ అయితే, ఫస్ట్ ప్రాబ్లంకి ఏ మెథడ్ ఏ సిన్స్లో ఫార్ములాస్ అయితే అప్లై చేసామో అదే అప్లై చేసుకోండి. ఓకే రైట్ పిల్లలు? ఫస్ట్ వీటిలో మనకి 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ 4 డిస్కస్ చేశారు. ఇప్పుడు 5th ప్రాబ్లము, 6th, 7th, 8th, 9th. ఓకేనా? అన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. అన్నీ చెప్తే అసలు యాక్చువల్గా అన్నీ చెప్పకూడదు, కొన్ని చెప్పి మీకు హోంవర్క్ ఇస్తే దాన్ని ట్రై చేయాలన్నట్టు. ఓకేనా? మళ్ళీ మీరు హోంవర్క్ నేను చూడలేరు కదా, అందుకని మొత్తం చెప్తున్నా. సో చూడండి. సో log√x base x ఈ ప్రాబ్లంలో చేయాలి. సో log 9th క్లాస్లో నేర్చుకున్నారు మీరు. రూట్ ఉంటే ఏమని రాసుకోవచ్చు? x² ఎంత? రూట్ అంటే ఎంత? 1/2. రూట్ మీన్స్ 1/2. బేస్ ఎంత ఉంది? x. సో ఆల్రెడీ ఈ నో ద ఫార్ములా, జస్ట్ ఇప్పుడే మనం లాస్ట్ ఫార్ములా డిస్కస్ చేసినాం. log a/m లాగా ఉంటే ఏం రాసుకోవచ్చు? log a/m లాగా ఉంటే ఏం రాసుకోవచ్చు మనం? నెక్స్ట్ ప్రాబ్లంకి ఇబ్బంది అయితే ఉంది, ఇసుంటే రాస్తున్నాను నేను. log a/m అంటే m log a. ఓకేనా? మీరు దేనికైనా సరే ఘాత రూపం రాయగలిగారు అంటే ఆ ఘాతం ఎప్పుడైనా సరే ముందుకు వస్తుంది, m log a. ఓకేనా? ఇప్పుడు మన ఘాతం ఏమొస్తుంది ముందుకి? 1/2 ఇంటూ log x బేస్ x. ఓన్లీ ఘాతం ఒక్కడే ముందుకు తీసుకొచ్చాము. ఇక్కడ కూడా ఇక్కడ ఎట్లయితే తీసుకొచ్చాము ఇక్కడ కూడా అదే అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, log x బేస్ x ఆల్రెడీ ఈరోజు ఫార్ములా మీ అందరి ఫార్ములాస్ లిస్ట్ ఇచ్చడం జరిగింది. log a బేస్ a, log a టు ద బేస్ a ఎంత? ఆన్సర్ 1. ఓకే. సో log x బేస్ x అంటే ఎంత మనకి? 1. 1/2 ఒకటి ఎంత? 1/2. చూసారు కదా ఇప్పుడు ఎన్నిసార్లు వాడాము? ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇదే ఫార్ములా వాడాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. రెండు సేమ్ రావడం, దాని వాల్యూ మనం పెట్టుకోవాలి. లాగర్థం అయిపోయిందా లేదా? వెళ్ళిపోయిందా లేదా? లాగర్థం ప్రాబ్లం ఇచ్చి క్వశ్చన్ ఒక్కొక్కసారి ఎలా అడుగుతుందంటే రిమూవ్ ద లాగర్థం, లాగర్థం లేకుండా రాయండి ఆన్సర్. లాగర్థం లేదు కదా ఇంట్లో. నెక్స్ట్ log 512 బేస్ 2. ఇప్పుడు చూడండి, మీకు ముందే చెప్పాను ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడానికి ముందే, లాగర్థమ్స్లో పెద్ద నెంబర్ ఏదైనా ఉన్నాయండి, ఆ పెద్ద నెంబర్ని మనం చిన్న నెంబర్గా రాయగలిగేంత సేపుగా ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాయాలి, ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. సో సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే చేద్దాము. సో 512 లాస్ట్ 2 ఉంది కాబట్టి మనకి ఈవెన్ నెంబర్ రెండో వైపు వస్తుంది కదా. సో 2 2ల 4, ఒకటి ఉంది ఇంకా, 2 5ల 10, ఇంకోటి ఉంది 12, 2 6ల 12. మళ్ళీ ఈవెన్ నెంబర్ సరి సంఖ్య 2 1ల 2, 2 2 4, ఒకటి ఉంది, 2 2ల 16, మళ్ళీ 8 ఉంది. సో 2 6ల 12, 2 4ల మళ్ళీ 2 వైపు ఉన్నాయి, 2 3ల 2 2ల, నెక్స్ట్ 2 16 నెక్స్ట్ 2 8 నెక్స్ట్ 2 4 నెక్స్ట్ 2 2 నెక్స్ట్ 2 1. చూడండి 1 2 3 4 5 6 7 8 9. ఓకే, కాబట్టి 512 ఏమని రాసుకోవచ్చు? log 2 power 9
బేస్ 2. ఇట్లా ఏ పెద్ద నెంబర్ వచ్చినా కింద వచ్చినా పైన వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ ఆ పెద్ద నెంబర్ని ఇలా చిన్న నెంబర్ల ప్రొడక్ట్గా రాయడం రావాలి. చిన్న నెంబర్ 2 ఉంది, ఇంకా 2 మనం రాయగలుగుతామా? ఏం రాయాలి? 3 రాయగలుగుతామో రాయాలి, 5 రాయగలుగుతామో రాయాలి. సో ఇంకా ముందు 5 ప్రాబ్లం వచ్చింది చూసారు కదా. 5 బేస్ 25 రాయొచ్చు. 5 5 5 స్క్వేర్ అని రాస్తున్నాం. అట్లనే ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవడం రావాలి ఫస్ట్ మీరు. అది ఎంత వచ్చిందో రాసుకోండి. ఒకవేళ దీనికి ఇంటూ వచ్చింది అనుకోండి, వేరే నెంబర్ 2 కాకుండా 3 వచ్చింది అనుకోండి, 3/5 అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు కూడా మనకు మోడల్స్ ఉన్నాయి, అప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు 2/9. ఇప్పుడే చెప్పండి, ఇక్కడ పవర్లో ఉన్న మోడల్ ఫార్ములా చెప్పాను కదా, log a పవర్ m log a. మరి అట్లనే ఏమైంది? సేమ్ ఫార్ములా అప్లై చేయండి. 9 log 2 బేస్ 2 పవర్ ముందుకు వచ్చింది. 9 log 2 బేస్ 2 log 2 బేస్ 2 log a బేస్ ఎంత? 1. కాబట్టి మనకి ఎంత అవుతుంది? 9 × 1 9 1 9. ఓకే. నెక్స్ట్ log 0.01 టు ద బేస్ 10. ఓకేనా? పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి మనకి? 0. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఏం రాసుకోవాలి దాన్ని? 1/100 డెసిమల్ ఫామ్ తీసి p/q ఫామ్లో రాయాలి. ఓకే. మరి log 1/100 ఏం రాసుకోవచ్చు మనం? 100 ఏం రాసుకోవచ్చు? 100 రాసుకునే విధానం 10 10లు 100. ఓకేనా? 10 1ల 10. ఎందుకంటే బేస్ 10 ఉంది కాబట్టి నేను 10 రాసుకుంటున్నాను. అదే బేస్ వేరేలాగా ఉన్నది అనుకోండి, మనం దాంట్లోకి మార్చుకోవాలి. ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి 2లకు మార్చేసాం అన్నింటిని. ఇంతకుముందు 5లకు మార్చాం అట్లా. సో నార్మల్గా బేస్ ఎప్పుడైనా సరే 10 ఉండొచ్చు అని చెప్పినా మనం, లేదా ఈ ఉంటుంది లేకపోతే ఏ ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు కామన్ బేస్. సో ఇప్పుడు 100 ఏం రాసుకోవచ్చు మనం? 10 2 వచ్చినాయి కాబట్టి 10 స్క్వేర్. బేస్ ఎంత ఉంది? 10. మరి మీకు ఘాతాలు ఘాతాంకాలు ఒక ఫార్ములా ఉంది. దీని ముందు నిన్న ఇటువైపు లాగరిథం ఫార్ములాస్, ఇటువైపు ఘాతాల ఫార్ములాస్ రాసింది కదా, అందులో ఇది ఒక ఫార్ములా. 1/a⁻n అంటే అర్థమైంది a/n. ఈ ఘాతం మైనస్ అనేది కింద నుంచి పైకి వస్తే ఏమైతుంది? ప్లస్ అవుతుంది. అట్లనే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ లాగా ఉంది కదా, ఇటు వస్తే ఏమైతుంది? మైనస్. సో log 10/2 అనేది పైకి వస్తే ఏమైతుంది? 10⁻². బేస్ ఎంత? 10. ఇప్పుడు చూడండి ఘాతం ఉందా లేదా? ఘాతం ఫార్ములా log m is to the log m base log a/m is equal to m log a. సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఈ పవర్ అనేది ఏమైంది? ముందుకు వస్తుంది. సో -2 × log 10 బేస్ 10. ఖచ్చితంగా సిన్స్లో ఫార్ములా రాయాలి. ఇక్కడ ఏ ఫార్ములా వాడితే ఆ ఫార్ములా రాయాలి. log 10 బేస్ 10. మళ్ళీ చూడండి, నేను ఇక్కడ ఇంతకుముందు ఎలా రాసాను ఈ ప్రాబ్లంకి, అలానే సిన్స్ ఈ ఫార్ములా రాయాలి, మళ్ళీ ఈ ఫార్ములా రాయాలి. ఫార్ములా రాస్తే -2 × log 10 బేస్ 10 అంతా 1. సో -2 ఒకట్లా -2. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇలాంటి మోడల్ కూడా ఇంపార్టెంట్. మీకు ముందే చెప్పారు, పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు వాటిని ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాంక్స్గా రాసుకోవడం రావాలి. ముందు పెద్ద నెంబర్ని చిన్న నెంబర్గా ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాంక్స్ రాయడం రావాలి. 2 4 8 2 2 4 2 1 2. ఇది కూడా చూడండి. 3 9 3 9 3 3 3 1. ఓకేనా? ఎన్ని వచ్చినాయి? 8కి 2 క్యూబ్. ఎన్ని వచ్చినాయి? 3కి 27కి 3 స్క్వేర్ 3 క్యూబ్. కాబట్టి 2 క్యూబ్ బై 3 క్యూబ్. బేస్ ఎంత ఉంది? 2/3. సో log ఎంత తెలుసు? 2/3. 2 పవర్స్ ఏమున్నాయి కాబట్టి రెండింటికి కలిపి ఒకటే ఘాతం పెట్టుకోవచ్చు. హోల్ ఘాతం 3. సేమ్ ఫార్ములా మళ్ళీ చూడండి. ఘాతం ఇలానే రాయాలి. సిన్స్లో అటువైపు లాస్ట్కి log a/m is equal to m log a. ఓకేనా? log a/m is equal to చాలా సార్లు ఈ సూత్రం, ఎన్ని లెక్కలు వచ్చినా అన్ని లెక్కల్లో ఉంటుంది ఖచ్చితంగా. ఆ పవర్ ముందు తీసుకురండి. సో 3 × log 2/3 బేస్ 2/3. మళ్ళీ చూడండి, log 2/3 బేస్ 2/3 రెండు సేమ్ ఉంది. రెండు సేమ్ ఉంది, దాని ఆన్సర్ ఎంత? 1. సో 3 1ల 3. సో log ఫార్మ్ ఏంటి కూడా? log a to the base a is equal to 1. log a to the base a is equal to 1. ఇలా ఈ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ వీక్లోనే 9 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 9 ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు రాసుకున్నారు కదా, ఇది అందరూ ఒకసారి జరుగుతున్నారు రాయండి.
రైట్ పిల్లలు, ఈ బిట్లో లాస్ట్ ప్రాబ్లం ఉంది ఒకటి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఇది ఇంకా అన్నింటిలో డిఫరెంట్గా ఉంది. 2 power 2 ప్లస్ log 3 బేస్ 2. ఓకేనా? సో మీ అందరికీ తెలుసు జనరల్ ఫార్ములా మీకు లాగరిథమ్స్లో మన ఘాతాంకాలని పవర్స్ ఎక్స్పోనెంట్స్ చాప్టర్ని మనం లింకప్ చేసుకుని చెప్తాం. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే అర్థమైంది, ఏ పవర్ m ప్లస్ n. భూములు సమానంగా ఉండి వాటి మధ్యలో గుణకారం గుర్తుంటాయి అనేది ఘాతాంకాలని కూడొచ్చు. మరి ఇప్పుడు నాకు ఎలా ఉంది చూడండి, ఒకే భూమి ఉండి 2 ఘాతాంకాలు ప్లస్లో ఉన్నాయి. అంటే ఇలా ఉన్న ఏ పవర్ m ప్లస్ n లాగా ఉంది. అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అలానే రాస్తున్నాం. 2 ఘాతం 2 ఇంటూ 2 ఘాతం log 3 బేస్ 2. log 3 బేస్ 2. 2 స్క్వేర్ అంటే ఎంత మీ అందరికీ తెలుసు 4. ఈ ఫార్ములా చూడండి మోడల్, log a టు ద బేస్ 10 టు ద బేస్ 10 ఉంది. 10 పవర్ 10 బేస్ a ఉంది కదా. ఇలా ఈ విలువ రెండు ఎప్పుడైతే సమానం ఉంటాయో అప్పుడు మన ఆన్సర్ ఏముంటుంది, ఏ. మరి ఆ విధంగా ఇక్కడ 2 log 3 బేస్ 2 ఉంది కదా, ఇది సమానం ఉంది చూసారా, అప్పుడు దాని ఆన్సర్ ఎంత మనకి 3. సో 4 మూల 12. సో ఈ విధంగా చేయాలి డిఫరెంట్గా. ఇది ఫస్ట్ బిట్ వరకు ఎక్స్ప్లెనేషను. సెకండ్ బిట్ నుంచి ఇంకో వీడియో చేయడం జరుగుతుంది పిల్లలు. కావున మీరందరూ సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఐ విల్ సెండ్ సూన్. ఈవినింగ్ కల్లా కూడా పంపించవచ్చు, లేదా రేపైనా రావచ్చు. ఓకే, ఫస్ట్ బిట్ వరకు అందరూ కూడా నేర్చుకొని ఉండండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు అందరికీ ఒకేలాగా ఉంటుంది ప్రాబ్లమ్స్ రాయడం. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ అందరూ కూడా కంప్లీట్గా చూడాలి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పలానా సార్ చాలా బాగా చెప్తున్నారా, బాగా అర్థమైంది, మీ క్లాస్లో చెప్పినట్టే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు నోటి ద్వారా వాళ్ళకి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.